సో ఫైనల్గా ఆడియన్స్ బ్యాండ్ మేళం ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? బ్యాండ్ మేళం వీళ్ళ కోసం చూడాలి, వీళ్ళ కోసమేనా? తర్వాత సతీష్ కోసం చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడే వాళ్ళ కెరియర్స్, నేను చెప్పాను బేబీ స్టెప్స్, వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నారు. ప్లస్ వీళ్ళ క్యాలిబర్ ఏంటో తెలుసుకోవడం చూడాలి, వీళ్ళ పెర్ఫార్మెన్స్ క్యాలిబర్. ఒక కొత్త అనుభూతి కోసం చూడాలి, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసం చూడాలి. లైఫ్ లాంగ్ ఈ సినిమా మిమ్మల్ని హాంట్ చేస్తూనే ఉంటుంది. ఓకే. ఒక మంచి సినిమాని ఇష్టపడే ప్రేక్షకులు కొన్ని కోట్లల్లో ఉన్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టార్స్. మంచి సినిమా అయితే మనకి ఈ మధ్య వచ్చిన ఎన్నో సినిమాలు దానికి ఎగ్జాంపుల్. అంటే ఆడియన్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. మంచి సినిమా అయితే ఎవరన్నా కానీ వాళ్ళు 100% వాడు చూశారు, ఓటీటీ వస్తుంది తెలుసు, అన్నీ తెలుసు, ఇర్రెస్పెక్టివ్ థియేటర్కి వెళ్ళి ఆదరించారు. అలాంటి సినిమా బ్యాండ్ వాడు. ఓకే. వాట్ నెక్స్ట్ మీది? నా నెక్స్ట్ కామ్రేడ్ కళ్యాణ్. కామ్రేడ్ అదిగో శ్రీ అయిపోయింది, అది కూడా ఒక 3 days షూట్ బ్యాలెన్స్ ఉంది. శ్రీ విష్ణు, ఓకే, ఇది కూడా పెద్ద క్యాస్ట్. శ్రీ విష్ణు, రాధిక, సత్య, స్టాంటాన్, చాకో, చాలామంది ఉన్నారు. మహిమా నంబియార్ అని మలయాళం మంచి హీరోయిన్, అమ్మాయి బ్రహ్మాజీ, ఉపేంద్ర లిమయ్య, 18 మంది టాప్ ఏ గ్రేడ్ యాక్టర్స్ ఉన్నారు. ఓకే. అది మే ఆర్ జూన్ నెక్స్ట్ రిలీజ్గా అది